హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి హెచ్ఎండిఏ విత్ రేరా గేటెడ్ కమ్యూనిటీ అప్రూవ్డ్లో మనకి 2BHK అండ్ 3BHK లగ్జరీ రెడీ టు మూవ్ 2BHK అండ్ 3BHK ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఎక్సలెంట్ లొకేషన్లో సూపర్గా మనకి ఎమ్యూనిటీస్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఏంటి అనేది దీని ప్రైస్ వివరాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇదొక ప్రమోషన్ వీడియో కమ్మడం వల్ల ఎవరికి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ ఊనా నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చితే లొకేషన్ చేస్తారు, మీరు విజిట్ చేసిన తర్వాత నచ్చితే వాళ్ళతోనే అయితే మాట్లాడుకోవచ్చు. అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి మనకి ఫ్లాట్స్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. చూస్తున్నారు కానీ మొత్తం మనకి 1.5 acre గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. దీనికి వచ్చేసరికి 2 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. మనకు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చేసారు. మొత్తం ఈ చుట్టూ సరౌండింగ్స్ మొత్తం రెసిడెన్షియల్ ఏరియానే అండి. మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఈ ఏరియాకి సంబంధించి మనకి డెవలప్మెంట్స్ కానీ మనకి దీనికి నియర్ బై ఉన్నటువంటి హైలైట్ లొకేషన్స్ కానీ దీనికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ ఎవ్రీథింగ్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక చూస్తున్నట్లయితే మనం ఈ 1.5 acre గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వచ్చేస్తున్నాము. మనకి ఆర్చ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెక్యూరిటీ రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కానీ ఇప్పుడు మనకి మొత్తం 2 towers గా అయితే డివైడ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదొక టవర్, ఇదొక టవర్. టోటల్ మనకి 107 ఫ్లాట్స్ అనమాట. మనకి 5 floors తోటి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కానీ ఇది మొత్తం ఓపెన్ స్పేస్. మనకి చాలా అంటే చాలా మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయినా, మనకి పార్క్, గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, లిఫ్ట్, ఇలా మనకి 25+ ఎమ్యూనిటీస్ తోటి మనకి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే డిజైన్ చేశారు. ఎక్సలెంట్ గా మనకి ఫాల్ సీలింగ్ తోటి, జనరల్ గా ఎక్కడ మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయరు, వీళ్ళు అయితే మనకి ఇంక్లూడింగ్ అదే ప్రైస్ లో మనకి ఫాల్ సీలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక లేట్ చేయకుండా మనం పైన ఉన్నటువంటి ఒక 2BHK అయితే చూసేద్దాం పదండి. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2BHK అయితే వచ్చేసాము. పదండి లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూసేద్దాం. మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి రాగానే చూస్తున్నారు కానీ ఇది మొత్తం హాల్ స్పేస్ అనమాట. కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా 2 సోఫాలు అయినా పెట్టుకునే అంత స్పేషియస్ గా ఉంది. మనకి ఈ క్వైట్ ఆపోజిట్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మొత్తం టీవీ యూనిట్ సెక్షన్ గా అయితే ఇక్కడ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం కంప్లీట్ ఫాల్ సీలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసరికి మనం ఏదన్నా ల్యాప్టాప్ దానికి పెట్టుకోవడానికి, ఏదన్నా పాయింట్ పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనం కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే మనకి కిచెన్ పొజిషన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేస్తారు. మనకి ఇది వచ్చేసి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం లాంగ్ టైల్స్ తోటి, మొత్తం వైట్ కలర్ టైల్స్ తోటి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక ఇది చూసుకుంటే ఈ సెటప్ అనేది మనకి పూజ రూమ్ సెటప్ అనమాట. ఈజీగా ఒక పర్సన్ కూర్చొని మనం పూజ వర్క్ చేసుకోవడానికి అయితే నడుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఈ కిచెన్ నుంచి బయటకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక చిన్న వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మంచి స్పేషియస్ గానే ఉంది. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ మొత్తం ఫ్లాట్స్ మనకి. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో. ఈ ఫ్లాట్ ఈ 2BHK అనేది మనకి 1250 స్క్వేర్ ఫీట్ లో మనకైతే బిల్డప్ చేస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న బాల్కనీ లాగా కూడా వచ్చింది. చూడండి ఇక్కడ చిన్న వాష్ ఏరియా లాగా కూడా చేసుకోవచ్చు మంచిగా. మనకి ఇది వచ్చేసరికి ఈ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి, వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేస్తారనమాట. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి. ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో మనం ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ లాగా అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ వాష్ పాయింట్, బేసన్ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చారు.
మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత స్పేషియస్ గా ఉందో. కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్ గా ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం యూపీవీసీ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి ఈ ప్రాజెక్ట్ మొత్తం వెంటిలేషన్ పరంగా కూడా మంచిగా వెల్ ప్లానింగ్ తోటి మనకి యూ షేప్ లో చాలా ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక దీనికి కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కండి, ఇది మొత్తం మనకి నార్త్ ఫేసింగ్ లో 2 BHK కి ముందు ఉన్నటువంటి కారిడార్ అనమాట. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి స్పేషియస్ గా అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కండి, ఇప్పుడు మనం వచ్చేసరికి మొత్తం కమిటీ హాల్ ఉన్నాం అనమాట. ఇది మొత్తం ఈ స్పేస్ అంతా కూడా మనకి జనరల్ యూసేజెస్కి ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా, ఏదైనా కమిటీ మీటింగ్స్ పెట్టుకున్నా కానీ యూజ్ చేసుకోవడం కోసము దీంట్లో ఏదైనా మెడిటేషన్ యోగా సెంటర్లు అలా పెట్టుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి జిమ్ రూమ్ అనమాట. మనకి జిమ్ స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ వచ్చేసి మనం కార్ పార్కింగ్ స్పేస్ లో అయితే ఉన్నాము. చూస్తున్నారు కండి, మనకి ఇక్కడైతే లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చుట్టూ చూడండి మొత్తం కార్ పార్కింగ్, ప్రతి ఒక్క ఫ్లాట్ కి మనకి కార్ పార్కింగ్ అనేది కూడా మనకి ఎమ్యూనిటీస్ లో వస్తుంది. మనకి చుట్టూ జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్స్, అలాగే పార్కు, చిన్నపిల్లల ప్లే ఏరియా, అలాగే మనకు వచ్చేసరికి స్విమ్మింగ్ పూలు, ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ అనేది మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ అనేది మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో వచ్చేసరికి ల్యాండ్ షేర్, మనకి ఫ్లాట్ కొంటే ల్యాండ్ షేర్ వచ్చేసరికి మనకి 2 BHK నుండి 3 BHK మనకి 12,050 నుండి 2,000 చేంజ్ వరకు మనకి SFT అయితే దీంట్లో ఉంది. దీంట్లో వచ్చేసరికి మనకి 52 స్క్వేర్ యార్డ్స్ నుంచి 75 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి UDS ల్యాండ్ షేర్ అయితే వస్తుంది అనమాట. స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ చూస్తున్నారు కండి, మొత్తము ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఇదొక టవరు అదొక టవర్ అనమాట. మొత్తం 2 టవర్స్ మనకి 2 BHK అయినా 3 BHK అయినా 107 ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి లొకేషన్ చూడండి, ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా, మొత్తం ఇండ్ల చుట్టూ ఇండ్లే ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్ చుట్టూ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. మనకి ఇక్కడ నుంచి స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, హాస్పిటల్స్ అయినా, మెయిన్ రోడ్డుకి కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి ECIL X రోడ్ కూడా మనకి చాలా అంటే చాలా దగ్గరలోనే మనము రీచ్ అయిపోవచ్చు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనకి ECIL నుంచి గట్కేసర్కి వెళ్ళి నాగారంకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ అపార్ట్మెంట్స్ నుంచి ECIL X రోడ్ నుండి అలాగే మనకి KGR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి వచ్చేసరికి జస్ట్ కేవలం ఒక 10 minutesలో మనమైతే రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి కేవలం ఒక 10 minutes డ్రైవ్లో మనం కాగ్నిజెంట్, IT, ఇన్ఫోసిస్, IT కారిడార్ సెజ్కి అయితే మనం ఇక్కడ నుంచి జస్ట్ 10 minutesలో రీచ్ అయిపోవచ్చు. జస్ట్ ఇక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్స్ నుంచి 15 minutes డ్రైవ్లో మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 9కి మనకు వరంగల్ హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లాట్స్ నుంచి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ హై స్కూల్ ఇక్కడ నుంచి కేవలం ఒక 10 minutesలో అయితే రీచ్ అయిపోవచ్చు. చూసారు కాండి, మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నటువంటి ఏరియాలో, అన్నిటికీ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మనకి అపార్ట్మెంట్స్ మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 2 towers ఉంటుంది. టోటల్ 1.5 acre ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి HMDA RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. మనకి మొత్తం దీంట్లో వచ్చేసరికి ఎమ్యూనిటీస్ అయినా మొత్తం ఆల్ ఇంక్లూడ్ మనకి ప్రైస్లో అయితే ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మన కార్ పార్కింగ్, లిఫ్ట్, అలాగే మనకి పవర్ బ్యాకప్, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, మనకి కమ్యూనిటీ హాల్, అలాగే మనకు వచ్చేసరికి ప్లాంటేషన్, యోగా అండ్ మెడిటేషన్ సెంటర్, అలాగే మనకు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్, ఆల్ ఫెసిలిటీస్ ఎన్నో మనకి 25+ ఎమ్యూనిటీస్ వరకు మనకి ఈ అపార్ట్మెంట్స్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మీకు అయితే మనకి ఫ్లాట్ ధరకే ఇంక్లూడ్ అయితే వస్తున్నాయి అనమాట. వీటికి సపరేట్గా పే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ECIL నాగారం దగ్గర మనకి ప్రాజెక్ట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసరికి HMD అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. మీకు అప్ టు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా 100%, 90 to 100% అయితే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ప్రైస్ పర్ SFT వచ్చేసరికి 5,000 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. ఈ వీడియోలో ఓనర్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ అలాంటి కమిషన్స్ అయితే తీసుకోబడవు. డైరెక్ట్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో విజిటింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. సో గైస్, చూసారు కదా, ఇంత మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే రెడీ టు మూవ్
పొజిషన్లో అయితే ఉన్నాయి. విత్ ఇన్ 1.5 2 monthsలో మనకి పొజిషన్ అయితే ఇచ్చేస్తారు. ఎక్సలెంట్గా ఉంది ప్రాజెక్ట్. క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈ ఫ్లాట్స్ మొత్తం, ఈ అపార్ట్మెంట్స్ మొత్తం ఎక్కడైనా డస్ట్ అనేది యూజ్ చేయకుండా రివర్ శాండ్ తోటి మనకి కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తున్నారు. మనకి దీంట్లో వేసిన స్టీల్ అయినా సిమెంట్ అయినా మొత్తం A1 గ్రేడ్స్ క్వాలిటీ తోటి మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకొకటి అండి, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయాలని కోరుతున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా నేను మంచి మంచి ప్రాజెక్ట్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది అండి. అదేవిధంగా నాకు కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీరు ప్రాపర్టీని కూడా అందంగా మన ప్రజల ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం అతి తక్కువ ధరలోనే మనం అయితే చేయబడుతుంది. సో గాయస్, లేట్ ఎందుకండి, ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.